5G సర్వీసెస్ అయితే అతి త్వరలో మన ఇండియాలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2 నెలల లోపలే మనం ఇండియాలో 5G సర్వీసెస్ని డైరెక్ట్గా వాడుకునేటువంటి సదుపాయాన్ని కూడా కంపెనీస్ తీసుకొని రాబోతున్నాయి. ఇక దీన్ని పక్కకు పెట్టారంటే 5G సర్వీసెస్ లాంచ్ అయిన వెంటనే ఒకవేళ మీరు ఆ 5G సర్వీసెస్ వాడుతున్నట్లయితే ఏది మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దేనికోసం మీరు పర్టికులర్గా ఈ 5G సర్వీసెస్ని వాడబోతున్నారు? లైక్ ఆన్లైన్ ఓటీటీ కంటెంట్ బాగా ఫాస్ట్గా చూడాలనుకుంటున్నారా, లేదా ఇంటర్నెట్ బాగా వేగంగా వాడుకోవాలనుకుంటున్నారా, లేదన్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్స్ ఎక్కువగా వీటిని అంటే ఈ 5G సర్వీసెస్కి యూజ్ చేయాలనుకుంటున్నారా, ఇక ఏదైనా సర్వీసెస్ కోసం లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నేనైతే ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిందే యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ కింద సో హై స్పీడ్లో లైవ్స్ చేయొచ్చు, హై స్పీడ్లో ఆన్ ద గోలో వీడియోస్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనే నా అభిప్రాయం. ఇక ఆలస్యం చేయకుండా టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఈ జైన్ పెద్ద ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 950. మొదటి న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందల నిన్నైతే అఫీషియల్గా మన హైదరాబాద్లో మీటప్ అయితే కండక్ట్ చేశాను. నాది ఫస్ట్ మీటప్, అంటే మీతోటి ఇంటరాక్షన్ అయ్యేది. చాలామంది అయితే ఆల్మోస్ట్ ఆల్ 600+ ఎంట్రీస్ ఏమో వచ్చినాయి. దాంట్లో ఫిల్టర్ చేయగా, ఎందుకంటే కంపెనీ దీనిలో స్పాన్సర్ చేస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఫిల్టర్ చేయగా అరౌండ్ 130 ఎంట్రీస్ని అయితే పికప్ చేశారు. సుమారుగా 100+ మెంబర్స్ అయితే అక్కడ రావటం జరిగింది. చాలా 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 హ్యాపీగా ఉంది. మీకంటే నేను చాలా ఎక్సైటెడ్ అయ్యాను అసలు మిమ్మల్ని చూసి. కొంతమంది అయితే పాపం వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి, గుంటూరు నుంచి, సో చాలా దూరం నుంచి ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తూ జస్ట్ కేవలం కలవటానికి వచ్చారంట. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఒక పబ్లిక్ మీటప్ కూడా చేద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పబ్లిక్ మీటప్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ కావచ్చు, పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలంలో మళ్ళీ వర్షం వచ్చింది అన్నట్లయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అన్న ఉద్దేశంతో మనము అలాగే పోకో కంపెనీ వీళ్ళు మనం ఇద్దరం కొలాబరేట్ అవుతూ దీని అయితే తీసుకొచ్చాం. సో అక్కడ మనకి హోటల్స్లో అరేంజ్ చేశారు కాబట్టి అక్కడ లిమిటెడ్ సీట్స్ని మాత్రమే మనం అయితే తీసుకోగలం, ఎందుకంటే అంతమందికి కంపెనీ అయితే బేర్ చేయదు కాబట్టి. అండ్ ఈ ఈవెంట్లో ఇదే కాదు, ఆ కంపెనీకి సంబంధించినటువంటి కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ గారితో కూడా చాలా విషయాలు అయితే మేము డిస్కస్ చేసాం, ఇంక్లూడింగ్ పోకో X2, X3 Pro మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్, తర్వాత సర్వీస్ ఎలా ఉండాలి, వాటిని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్లో మనకి పోకో నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ డివైజెస్ మన ముందుకు రాబోతున్నాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఇక్కడ మనకి పంచుకోవడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందులో ఉన్నటువంటి ఒక విన్నర్ కూడా అక్కడ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక పోకో F4 5G మొబైల్ ఫోన్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో మన ఛానల్లో నేనైతే గివ్ అవేస్ ఇవ్వను, కంపెనీ అక్కడ మనకి స్పాన్సర్ చేసింది, విచ్ ఈస్ చాలా కూల్. అన్నిటికంటే ముఖ్యంగా నాకైతే నిజంగా మీ అందరినీ కలవటం అయితే చాలా 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 హ్యాపీ అనిపించింది. చాలా నిజంగా దానికైతే నాకు మాటలు లేవు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. ఏం పర్లేదు, ఎడిటింగ్లో తీసేద్దాం. సో అందరినీ కలిసాను, చాలా 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 హ్యాపీ అనిపించింది. సో ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో బాధపడకండి, నేనే మీ దగ్గరికి వస్తా, ప్రతి ఒక్కళ్ళని కలుస్తా, నో ప్రాబ్లం. టూర్ తిరిగినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆ ఏరియాలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుస్తాను. ఎస్, మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ వాచ్లో మరొక వాచ్ని వీళ్ళు అతి త్వరలో అయితే తీసుకొని రాబోతున్నారంట, రియల్మీ వాచ్ 3 అనేటువంటి పేరుతో. ఇందులో వచ్చేటప్పటికే మనకి కాలింగ్ ఫ్యూచర్తో పాటు AMOLED డిస్ప్లేని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ టీజర్ని ఈరోజు కంపెనీ టీజ్ చేయడమే జరిగింది. మేబీ సూన్ దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జియో దగ్గర నుంచి 5Gకి సంబంధించినటువంటి అతి పెద్ద న్యూస్ని జియో అయితే అనౌన్స్ చేయబోతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి యాన్యువల్ జనరల్ మీటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఇది వచ్చేటప్పటికే వీళ్ళు రేపు ఆగస్టు 24వ తారీఖు అయితే జరపబోతున్నారు. సో అదే రోజు వీళ్ళు 5G సర్వీసెస్కి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే సెప్టెంబర్ 29న మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 29వ తారీఖు మన ఇండియాలో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్లోనే అఫీషియల్గా మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి మోడీ గారు అఫీషియల్గా 5G సర్వీసెస్ని లాంచ్ చేసి జాతికి అంకితం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మార్క్ యువర్ డేట్, మోస్ట్లీ 99.99% మీకు సెప్టెంబర్ 29వ తారీఖు అఫీషియల్గా
మన ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటిల్లో కూడా ఈ 5G సర్వీసెస్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క లాంచ్ డేట్ మేబీ మరి కొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ లాంచ్ డేట్ కంటిన్యూ అయిన అదే రోజు మేబీ సేల్స్ ఫస్ట్ ఇనిషియల్ సేల్ ఉంటుంది సరే, ఇది మరి కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎందుకంటే చైనాకి సంబంధించి అంటే వీళ్ళ మెయిన్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి, అలాగే తైవాన్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఇవి డిలే అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈరోజు ఒక న్యూస్ అయితే వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు లాంచ్ చేయాలనుకుంటుంది సెప్టెంబర్ 6వ తారీఖు అండ్ సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి వీటిని అఫీషియల్గా సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. మరి ఆ డేట్కి ఇది కన్ఫర్మ్గా లాంచ్ అవుతుందా కాదా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే, వీ నీడ్ టు వెయిట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు Z సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ని మనం అతి త్వరలో అయితే చూసుకోబోతున్నాం. అయితే ఐకు Z6 ఆల్రెడీ మనం చూసాం కాబట్టి Z7 మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ మరొక 2-3 రోజుల్లో మనకి ఐకు ఇండియా దగ్గర నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఎనీవే గుడ్ మూవ్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి నోయిడా దగ్గర నుంచి నోయిడాలో సుమారుగా 1000 కేజీల యొక్క ప్లాస్టిక్ రీసైకిల్డ్ బాటిల్స్ ఉంటాయి చూసారా, అంటే మనం వాటర్ తాగుతూ ఉంటుంది చూసారా, వాటి యొక్క వేస్ట్ తోటి వీళ్ళు మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని అయితే ఈరోజు వీళ్ళు స్టార్ట్ చేయటం అయితే జరిగింది. ఇందులో వాడినటువంటి ప్లాస్టిక్ మొత్తం కూడా మనకి రైల్వే కారిడార్స్ దగ్గర నుంచి లేదా జనరల్గా ఉండేటువంటి నోయిడాలో ఉండేటువంటి వేస్ట్ అందులో కూడా ప్లాస్టిక్ నుంచి ఈ విగ్రహాన్ని తయారు చేయడం అయితే జరిగిందంట. సుమారుగా 1000 కేజీల యొక్క ప్లాస్టిక్తో, విచ్ ఈస్ కూల్ ఐడియా. సో ఇది భూమిలో సింక్ అవ్వడానికి చాలా టైం కొన్ని ఏళ్ల పడుతూ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ ఐడియానే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు ఓలా దగ్గర నుంచి బ్రావిష్ అగర్వాల్ అఫీషియల్గా నేను ఒక ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొని రాబోతున్నామని చెప్పి దీన్ని గెస్ట్ చేయమని చెప్పి ట్వీట్ పెట్టారు. చాలామంది ఓలా కార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రివీల్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఓట్ చేశారు. బట్ అనూహ్యంగా ఓలా S1 ప్రోలో వీళ్ళు ఒక సరికొత్త కలర్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రీన్ కలర్. ఇక్కడ మీరు పిక్చర్ కూడా చూడొచ్చు, వెనకాల చెట్లు ఉన్నాయి. అంటే ఈకో ఆల్రెడీ అది ఎలక్ట్రిక్ బండి కాబట్టి అండ్ కలర్ని మనం మ్యాచ్ చేసామంటే అది గ్రీన్ కలర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే కూల్ ఐడియా. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి టాటా దగ్గర నుంచి టాటా నెక్సాన్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కోసం గుజరాత్లో ఉన్నటువంటి ఫోర్డ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్లాంట్ని సుమారుగా 725 కోట్లకి టాటా కొనుగోలు చేయడం అయితే జరిగింది. సో వీటిల్లో మనకి ఆ ల్యాండ్ అండ్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి మిషనరీస్తో పాటు అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని కూడా హైర్ చేసేటువంటి ఆలోచనలో టాటా ఉందంట, విచ్ ఇస్ కూల్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఫోర్డ్ కంపెనీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టాప్ చేసింది, సేల్స్ ఆపేసింది. బట్ సర్వీస్ మాత్రం యాజ్ పర్ మన ఇండియన్ లా ప్రకారం ఇంకొక 10 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే టాటా దీన్ని టేక్ ఓవర్ చేసి అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందు మరొక సరికొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. చాలామంది ఇవాళ రేపు వాళ్ళ వాట్సాప్ అకౌంట్స్ కూడా హ్యాక్ అవుతున్నాయని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈసారి అలా అకౌంట్స్ హ్యాక్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు 2-స్టెప్ వెరిఫికేషన్ ఏదైతే మనం జీమెయిల్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తుంటామో అదే సపోర్ట్ని వీళ్ళు వాట్సాప్కు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ యొక్క ఫోన్కి ఒక నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ ఫోన్లో వాట్సాప్ రిజిస్టర్ అవడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఆఫ్లైన్ మార్కెట్ కూడా తక్కువేం కాదు, ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్ కూడా ఆన్లైన్ రీటైల్ స్టోర్స్కి ధీటుగా ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఈ న్యూస్ ద్వారా మనకు తెలుస్తుంది. క్రోమాలో ఒకవేళ అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయడం ఇష్టపోకపోవటం లేదా ఆ ఫిజికల్ టచ్ ఉండదు లేదా రిటర్న్ పాలసీ ప్రాపర్గా ఉండదు, అక్కడ మనం ఫీల్ టచ్ అవుతాం బార్గెన్ చేస్తాం అని అనుకుంటున్నారు అన్నట్లయితే ఆన్లైన్కి పోటీగా ఆఫ్లైన్లో క్రోమా ఎలక్ట్రానిక్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ టాటా కంపెనీకి సంబంధించి. సో వీళ్ళైతే భారీ ఎత్తున డిస్కౌంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల మీద, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, సౌండ్ బార్స్, ల్యాప్టాప్స్ అన్నిటి మీద. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో పర్చేజ్ చేయలేనట్లయితే కనుక ఒకసారి ఆఫ్లైన్లో టాటా స్టోర్కి అయితే విజిట్ చేయండి, మీకు మరింత బెటర్ డీల్లో డివైజెస్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ నచ్చితే గట్టిగా లైక్ చేయండి, ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.